వాళ్ళిద్దరే ఉంటారు, వారితో ఉండేది వాక్యం. యెషయా గ్రంథం చెప్తుంది, గడ్డి ఎండును దాని పువ్వు వాడిపోవును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి ఈ వాక్యము నిత్యం ఉండేది, ఎందుకంటే ఈ దేవుని నోటి మాటలు, ఈ వాక్యానికి అంతం లేదు. కాబట్టి ఇప్పుడారా ఇవి శాశ్వతము గల జీవము గల దేవుని మాటలు, ఇవే మనల్ని బ్రతికించేవి, ఇవి మన కుటుంబాన్ని కట్టేవి, ఇవి మన కుటుంబాన్ని ఆశీర్వదించేవి. కాబట్టి అందుకని ఈ మాటలను భద్రపరచుకోవాలి హృదయంలో. కాబట్టి పిల్లరా, మొట్టమొదటిగా ఈ కుటుంబ వ్యవస్థ సంతోషకరంగా ఉండాలి అంటే అసలు మొదటిగా ఈ పెళ్లికి ముందుగా దేవుడు ఝాన్సీ తిమోతి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి, ఇది మొదటిది. రెండవది, వివాహము ఎందుకు చేశాడు దేవుడు, పెండ్లి ఎందుకు చేశాడు, చాలా జాగ్రత్తగా వినాలి. మూడవది, పెండ్లైన తర్వాత భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే వారు ఏమి చేయాలి, ఏమి విడవాలి, ఏమి అనుసరించాలి. తర్వాత కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే మరి ఆ కుటుంబానికి ఎవరు హెడ్షిప్గా ఉండాలి. ఈ విషయాలు ఎన్ని ప్రశ్నలు వేసాను ఝాన్సీ చెప్తారు. ఎన్ని నేను ముందే అడిగాను, మరి జాగ్రత్తగా చెప్పాలి. సండేసులు తీశారు, మీ పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు, కాబట్టి అది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళి అవ్వకముందు ఒకలాగా ఉంటాం, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటాం మనం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళి అవ్వకముందు ఉన్న భక్తి పెళ్ళైన తర్వాత ఉండదు చాలామందికి. చాలామంది నేను చూస్తూ ఉంటాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. చాలామంది మాట్లాడుతున్నారు, మాట్లాడకుండా మీరు డ్రింకులు ఇవ్వండి, వాక్యమేనండి. ఎందుకంటే పెళ్లిలో వాక్యం అనేది ప్రాముఖ్యం అండి మనకి. సరే, మొదటిగా ఆలోచించండి, పెళ్లికి ముందుగా దేవుడు తిమోతి ఝాన్సీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి, మీరైనా ఏమైనా జాగ్రత్తగా మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని. సరే, మొదటి కార్యం ఏంటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయవాడు. బైబిల్ ఉన్నవారు తీసి చూసుకోండి, మీరు తీసేదాకా నేను ఉండను, సమయము అవుతుంది కనుక నేను తొందరగా వెళ్ళిపోతాను. కాబట్టి మొదటిగా దేవుడు తిమోతికి ఝాన్సీకి దేవుడు ఏం చేశాడంటే తల్లి గర్భంలో ఊపిరిని, జీవాన్ని పోసాడు. దేవుడు ఊపిరియకుండా మన ఈ భూమి మీదకి రాలేదండి. ఊపిరిచ్చిన వాడు దేవుడు, జన్మనిచ్చిన వాడు దేవుడు. కాబట్టి ఈ విధంగా వీరి జీవితంలో మొదటగా తల్లి గర్భంలో ఊపిరి పోసాడు దేవుడు, జీవం పోసాడు దేవుడు. ఇది మొదటి విషయం. రెండవది, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 73వ వచనం. 119:73. నీ చేతులు నన్ను నిర్మించాయి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరిచెను. రెండవది, దేవుడు వీరిని ఏం చేశాడంటే చక్కని అవయవాలు ఇచ్చి దేవుడు నిర్మించి మంచి రూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు తిమోతి అందంగా ఉన్నాడో ఝాన్సీ అందంగా ఉందా అంటే కొంతమంది మళ్ళీ బాధపడతారని ఇద్దరు అందంగా ఉన్నారన్నారు. చాలా సంతోషమే, ఇద్దరు అందంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుడిచ్చిన అందం సరిపోవట్లేదని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు చాలామంది. అంటే ఎవరు సరిగా చేయలేదు, నేను చేసుకున్నాను చూసుకో అని దేవుడిని వెక్కిరించినట్లు అవుతుంది. దేవునికి వ్యతిరేకమైన పని అది బ్యూటీ పార్లర్ అంటే. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందుకని ఎవరు బ్యూటీ పార్లర్ చేసుకోవద్దు, దేవుడిచ్చిన అందంతో ఉండండి. అందం మోసకరం అని చెప్పాడుగా దేవుడు. చాలామంది పెళ్లి కూతుర్ని ఈ టయానికి బ్యూటీ పార్లర్లో దింపేస్తారు అండి. ఆమె చెమట కారిపోతుంటే సరిగ్గా తులసామనుకొని ఉన్న రంగుంతా పోతుంది. అందుకనే చెమటగా ఏం చేస్తారంటే అది ఖర్చు పెట్టి ఇలా అంటారన్నమాట, ఇలా ముక్తారనమాట అండి. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడిచ్చిన అందంతో సంతోషంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది మరి సౌందర్యం కంటే, బాహ్య సౌందర్యం కంటే